ఋతుపవనాలు ముందుగా మురిపించాయి, ఆ తర్వాత మందగించాయి. రైతులు ఏడాది నెల రోజుల ముందే సాగుకు సన్నద్ధం చేశారు. రోహిణి కార్తెలో పడిన వర్షాలు రైతుల్లో చిరు ఆశలు నింపాయి. కానీ కార్తె గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో రైతులు దివాలా తీస్తున్నారు. పత్తి గింజలు పెట్టి నెల రోజులు గడుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నల్గొండ జిల్లాలో గత నెల రోజుల క్రితం సాగు చేసిన పత్తి రైతుల ప్రస్తుత పరిస్థితి ఏంటి, రైతులు ఏమంటున్నారనే అంశాలపై మా ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు. నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే అంటే ఋతుపవనాలు ముందస్తుగా రావడంతో అయితే నెల రోజుల క్రితం నుంచే ఇప్పుడు రైతులు సాగుకు సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ పత్తి సాగు చేసినటువంటి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నెల రోజుల క్రితం అంటే ఋతుపవనాలు ముందస్తుగా రావడంతో అయితే రైతులు ఇప్పటికే ముందుగా సాగు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నటువంటి ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి శిలక ఏదైతే ఉందో ఈ శిలకలో దాదాపుగా రైతులు సాగు చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇక్కడ ఏదైతే ఇది ఉందో నెల రోజుల క్రితము సాగు చేసినటువంటి దాంట్లో కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే ఇది సాగు ఏదైతే ఉందో ఇది పూర్తిగా పత్తి సాగు అని చెప్పొచ్చు. ఈ పత్తి సాగుకు సంబంధించి కూడా 15 రోజుల క్రితము ఈ ఏదైతే ఈ మొక్కలు అంటే ఈ పత్తి గింజలు నాటేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వర్షాలు సరిగా లేకపోవడంతో అయితే అక్కడక్కడ మొలకలు ఎత్తి కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రైతులు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు సాగు చేసినటువంటి పరిస్థితులలో కూడా ఎలాంటి రిజల్ట్ ఉంది, ప్రస్తుతం వీళ్ళకి కావాల్సినటువంటి విధానం ఏదని కూడా తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఏ ఊరి మీద ఏది పరిస్థితి? బడపాలెం మాది. పత్తి గింజలు పెట్టినాము, ఆ వర్షాలు లేవు, మొత్తం పొట్టిపోయినాయి. కౌలు పట్టినాం మేము. మా చాలా ఇబ్బందికరంగా ఉన్నాము. కరెంట్ రావట్లేదు, పొలాలు తడుపుకుందామంటే. అంటే ప్రధానంగా మనం ఏం చెప్తామంటే ఈ పత్తి సాగుకు సంబంధించి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి సాగు తర్వాత ప్రధానంగా అధికంగా కూడా పత్తి సాగు చేస్తారు. అంటే ముందుగా ఋతుపవనాలు వచ్చినటువంటి పరిస్థితులలో కూడా రైతులు ఇప్పటికే సాగు సన్నద్ధం చేసిర్రు, పత్తి గింజలు నాటిర్రు. పరిస్థితి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అనుకుంటారా? ఎన్ని కార్తెలు పోయినాయి, అసలు ఏంది పరిస్థితి? కత్తెర పోయింది, రోని పోయింది, మురకచీర పోయింది, ఆరిద్ర కూడా వర్షాలు రావట్లేవు. ఇది పోతే 6 కార్తెల వరకు గింజలు పోయినాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రధానంగా మీరు ఎంత సాగు చేసిర్రు, ఇప్పుడు ఏంది పరిస్థితి? నేను 5 ఎకరాలు చేసిన. 5 ఎకరాలు చేసిన నేను 5 ఎకరాలు చేసిన. యాన్న ఒక గింజ మొలిచింది, మొత్తం పోయినాయి, పొట్టిపోయినాయి. మళ్ళీ పెట్టాలి ఇక. మరి వర్షం వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తారు. వర్షం వస్తుందని ఆశిస్తున్నాం కానీ రావట్లేదు. సరే, ఇంకా కూడా మనతో పాటు మాట్లాడడానికి రైతులు ఉన్నారు. చెప్పండి, ఏంది పరిస్థితి? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వర్షాకాలం ఈ టైంలో ఆరిద్ర మురకశీర తర్వాత ఆరిద్ర అంటే 6 కార్తెలు పోతుంది. 6 కార్తెలు ఈ ఆరిద్ర పడకపోతే రైతుకు అధోగతి. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరానికి మొదటగా ఫస్ట్ మురకశీర ఆరిద్ర అంటే వర్షం కృషి కార్తె. ఈ కార్తెలు కురవకపోతే రైతు ఎకరానికి ఒక 3 ప్యాకెట్లు పెడితే గింజకు వచ్చేసి ఒక ప్యాకెట్కి వచ్చి 900 రూపాయలు అవుతుంది. 4 ఎకరాలు పెట్టిన ఇప్పుడు ఇది కౌలు తీసుకొని రైతు పరిస్థితి 5 పిల్లకు ఒక గింజ మొలిచింది. అంటే వర్షం పదును లేక వరుణుడు కరుణిస్తాడేమో అని మేము రైతులము ఎదురు చూస్తున్నాము. అదే రైతు ఇప్పుడు ఈ 4 రోజుల్లో వర్షం పడకపోతే మా బాధలు అప్పుల పాలయ్యే పరిస్థితి. రైతుకు ట్రాక్టర్ క్రాయలు, ఈ కూలీలో గింజలు పెట్టడానికి ఈ గింజలు మళ్ళీ గింజలు కొనుక రావాలంటే మళ్ళీ రైతు మీద భారమే. ప్రభుత్వం అన్న ఈ సబ్సిడీ గింజలు ఇచ్చేయని ఉపాయం చేయాలి, రైతులు ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఈ 4-5 రోజుల వల్ల వర్షం పడకపోతే రైతు చాలా అప్పుల పడి ఊబిలో పోయే పరిస్థితి ఉంది. వర్షాకాలం వచ్చేసరికి వరి పంటకైతేనేమో కరెంటు కూడా అడపదడప కట్ చేస్తారు. కరెంటు కూడా 24 hours చేయాలి, రైతులను ఆదుకోవాలి. ఈసారి పెట్టిన ఒక తుకానికి 10 గుంటలు మరి తడిపినాం. ఆ తడిపితే అది ఎండిపోతుంది, ఆరుతుంది, ఎండిపోతుంది. కరెంటు చక్కగిస్తలేరు. ఆ కరెంటు మేము ఊరుక బాయికి ఆడిపోతారు బంద్ గాను, మళ్ళీ ఇంటికి వచ్చారు మళ్ళీ ఊరుక మళ్ళీ పోతారు పోను, మళ్ళీ రాను ఇదే సరిపోతుంది. మోటార్ కాలిపోయినా నిన్ననే 40,000 రూపాయలు అయినాయి మోటార్. ఇది కొత్త మోటార్ తెచ్చిన. ఈ కరెంటు బాగా ఇయ్యాక కాలిపోతున్నాయి మోటార్లు. కరెంటు మంచిగా ఇస్తే ఏం కాలవు. ఏకదాడికి ఇస్తలేడు. వస్తుంది పోతుంది టెక్ కొట్టుకొని మోటార్లు కాలిపోతుంది. 40,000 రూపాయలు కొత్త మోటార్ నిన్న తెచ్చిన. కరెంటు చక్కగా ఇస్తలేరు. కాలువ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. నీళ్ళకు ఇబ్బంది ఉంది, ఇక్కడ తాగునీళ్ళు కూడా దొరుకుతలేవు, చాలా ఇబ్బంది ఉంది. కరెంటు మంచిగా ఇస్తే
కాలువలో నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ కావాలి. ఈ కాలువ నీళ్ళు వస్తే కాస్త రైతులకు ఇక్కడ గుంటల్లో నీళ్ళు ఉంటాయి, కాస్త రైతులు బతారు. ఆ కాలువ ఆధారు వేరే, ఇక్కడ నీళ్ళు అయితే లేవు. ఈ మెట్ట పంటల పరిస్థితి ఎట్లా ఉంది? మెట్ట పంటలు ఒక్కొక్కరు 5 ప్యాకెట్ పెట్టారు, 3 ప్యాకెట్ పెట్టారు. అవి పెట్టేటి పోతున్నాయి, అలానే మొలుస్తలేవు వర్షం లేక. ఆశకు రేపు మా పడుతుందని పెట్టారు, ఒక్కటి మొలుస్తలేవు. యానో ఒకటి మొలిచింది కానీ 3 ప్యాకెట్ 4 ప్యాకెట్ తెచ్చి పెడుతున్నారు. మళ్ళీ కూడా తెచ్చి పెట్టాలి, మళ్ళీ పెట్టండి మళ్ళీ మొలవు. ఇక ఈ అప్పలపాలే కానీ నేను బాగుపడేది లేదు. కౌలు బట్టి వాళ్ళు చాలా లోతుల్లో పడిపోతున్నారు. ఏం మిలిగేటట్లేదు. ఇప్పటికే 4-5 పెడుతున్నారు ప్యాకెట్లు, ఏం లాభం లేదు. పెట్టినా కూడా పైకి దేవునికి ఆశపడి ఉంటారు కానీ అది పడేదంతో పోయేదంతో తెలియదు. రైట్ చూడొచ్చు, ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో విస్తారంగా కూడా వరి సాగు తర్వాత కూడా పత్తి సాగు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా 15 రోజులుగా కూడా సాగు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కత్తెర కార్తె మొదలుకొని కూడా ఈసారి ఆరుద్ర కార్తె అనేది కూడా మొదలైంది అనేది కూడా రైతులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా అంటే ఇప్పుడు సాగుకు సన్నద్ధం చేసి కూడా 15 రోజుల నుంచి కూడా సాగుకు సన్నద్ధం చేస్తూ ఉన్నారు. ట్రాక్టర్ కిరాయిలతో పాటు సీడ్స్కు సంబంధించినటువంటి విత్తనాల భారం కూడా మీద పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రైతులకు అంటే సకాలంలో వర్షాలు పడకపోవడంతో అయితే ఇప్పటికే రైతులకు అప్పుల బారిన పడే అవకాశం ఉంది. పుస్తెల తాళ్ళు అమ్ముకొని ఇప్పటికే ఇబ్బంది పడతా ఉన్నామని కూడా రైతులు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సకాలంలో వరును కర్ణిస్తే కూడా రైతులు మేలు జరిగే పరిస్థితి ఉందని కూడా ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది నల్గొండ జిల్లాలోని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో సైదుల్, ANN, నల్గొండ.